వెల్కమ్ టు కనిష్క్ ఐఏఎస్. మనం ఈ మధ్యకాలంలో ఈ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ని ఒక 400 ఏకర్స్ని గవర్నమెంట్ ఆక్షన్ చేస్తుంది అని చెప్పేసి మనం న్యూస్లో వింటూ ఉన్నాం. సరే, దీనికి సంబంధించి చాలా పొలిటికల్ హీట్ కూడా ఉంది స్టేట్లో, అది మనకు అవసరం లేదు. కాకపోతే రీసెంట్గా ఒక ఎన్జిఓ, వాటా ఫౌండేషన్ అనే ఎన్జిఓ, ఈ ల్యాండ్ అమ్మొద్దు, ఇది ఎకలాజికల్గా చాలా సెన్సిటివ్ ఏరియా అని చెప్పేసి ఒక కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవేంటి అంటే, ముఖ్యంగా వీళ్ళు కేసు వేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆ 400 ఏకర్స్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ స్టార్ టార్టాయిస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ ఏరియాలో. దీన్ని ఏదైనా కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేదంటే ఏదైనా అదర్ థింగ్స్కి యూజ్ చేస్తే వాటి హ్యాబిటాట్ దెబ్బతిని వాటి పాపులేషన్ అక్కడ నాశనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అయితే ఈ స్టార్ టార్టాయిస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూస్తే మనకు ఇది 2016లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది, షెడ్యూల్ 4 కింద. అంతేకాకుండా ఇది IUCN రెడ్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో వల్నరబుల్ యానిమల్గా దీన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే, CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫనా ఏదైతే ఉందో ఈ కన్వెన్షన్ సంబంధించి, ఈ కన్వెన్షన్లో కూడా ఇది ఇంక్లూడ్ అయ్యి ఉంది ఈ యానిమల్, ఈ స్టార్ టార్టాయిస్ యానిమల్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ 400 ఏకర్స్ ల్యాండ్ గురించి మనకు అడగకపోయినా ఈ స్టార్ టార్టాయిస్ గురించి మేబీ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ షెడ్యూల్ కింద ఉంది, అది వల్నరబులా లేదంటే ఇంకేదైనా IUCN రెడ్ లిస్ట్ కింద, లేదంటే మనకు CITES కింద వస్తుందా రాదా, అయితే ఏ ఇయర్లో వస్తుంది అని చెప్పేసి అడగొచ్చు. మనకు 2019లో మనకు CITES కింద మనం దీన్ని జాయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ న్యూస్.